నువ్వు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడు మాట్లాడే స్థలం అని చెప్పుకున్నాం కదా. దేవుడు మాట్లాడాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. మోషేతో దేవుడు మాట్లాడేటప్పుడు ఏమన్నాడు తెలుసా? మోషే చెప్పులు విడిచి నిలబడు, అప్పుడే నీతో మాట్లాడతాను అన్నాడు. యెహెజ్కేలుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చక్కగా నిలబడితే కానీ నేను నీతో. అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు దేవుడు. మరి అంత స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ మందిరంలో నిద్ర ఎలాగొస్తుంది మనకి? తప్ప కాదా అది చెప్పండి? ఇది భయంకరమైన ప్రదేశం, మన జీవితాలకు క్షేమంగా ఉండే ప్రదేశం. కాబట్టి ఈ మందిరంలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మందిరంలో ఏం చేయాలో తెలుసా? మనందరము కూడా, ఈ మందిరం ప్రార్థన మందిరం అనబడుతుంది. ఇక్కడ ప్రార్థన చేయాలి, ఇక్కడ దేవుణ్ణి ఆరాధించాలి, ఇక్కడ సాక్ష్యం చెప్పాలి, ఇక్కడ దేవుని గణపరిచే పాటలు పాడాలి. ఒక్క రకంగా చెప్పాలంటే నేను దేవుని ముందున్నాను అనే స్పృహతో ఉండాలి ఈ మందిరంలో. తెలుసండి? వాకింగ్ చెప్తే పక్కకు చూడాలు, వాకింగ్ చెప్తే సెల్ ఫోన్ నొక్కోడాలు, వాకింగ్ చెప్తే ప్రియులారా ఆడుకునేటట్టు ఉండడాలు. జాగ్రత్త. దేవుని మందిరం చాలా భయంకరమైన ప్రదేశం. ఇక్కడ నిద్రపోయిన అజాగ్రత్తగా ఉన్న దేవుడు ఇక్కడ నీ జీవితంలో కార్యం చేయలేడు.